శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో మత్స్యకారుల బాధ అంతా ఇంతా కాదు. సొంత బొమ్మాలి మండలం ఆల్తాడిని గ్రామంలోని మత్స్యకార కుటుంబాలు ఆకలి దప్పికలతో అల్లాడిపోతున్నాయి. సముద్రంలో వచ్చే పెద్ద పెద్ద అలల కారణంగా అందులోకి వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధైర్యం చేసి పొట్టకూటి కోసం వెళ్లినా తిరిగి వస్తామో రామో అని బాధపడుతున్నారు. పోర్టు వల్ల ఉపకారం ఉంటుందని తాము భావించినా ఏం ఉపయోగం లేదని అంటున్నారు. ఏ ప్రభుత్వం తమ కష్టాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోర్టు వచ్చి 2 సంవత్సరాలైనా ఇప్పటి వరకు కూడా పనులు ప్రారంభం కాలేదని అంటున్నారు. చేపల వృత్తి నమ్ముకున్న ఎన్నో కుటుంబాలు వలస వెళ్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మాకేంటంటే ఇక మత్స్యకారులకి సమస్య ఏంటంటే ఈ కట్టాల వల్ల చిన్న చేపలకి ఆదాయం లేదు. మరి బోట్లకు వెళ్తామంటే సరైన ఆదాయం కూడా లేదు. రెండోది విషయం ఏంటి చెప్పాలంటే చిన్న పడవలు ఉన్నాయి కదా, దానికి 3-4 వెళ్తారు. దాని మన ఫలితం ఉన్నదా లేదని మనం చెప్పలేము. దీన్ని బట్టి సముద్రము దీన్ని బట్టే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనము వలకి వెళ్ళేటప్పుడు మార్నింగ్ కానీ తర్వాత ఈవినింగ్ వచ్చేటప్పుడు కానీ మనిషికి బతుకుతారా లేదా చచ్చిపోతారా అనేది నమ్మకం అయితే లేదు. రెండో విషయం ఏంటంటే ఆదాయము ₹1000 ఉండొచ్చు, 2000 ఉండొచ్చు, 4000 ఉండొచ్చు. లేకపోతే అది కూడా ఒకసారి ఏముండవు, అలాగే వచ్చేది. అలాగే వలసలు వెళ్ళిపోతుంటారు కదా, ఆదాయం తక్కువైపోయి. రెండోది పోర్టు తయారైందంటే మాకు దాని వల్ల బెనిఫిట్ అనేది ఇంతవరకు మాకు అనుకూలంగా ఏంటి లేదు, తెలియదు కూడా ఇప్పుడు వరకు. ప్రజెంట్ ఏంటంటే ఏదైనా సరే ప్రభుత్వాలు కొంచెము మా మత్స్యకారులు కొంచెం ఆదుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాం. ఈ సంవత్సరము వేట ద్వారా మాత్రము మాకు ఏం లాభం లేదండి. ఎందుకంటే సంవత్సరం కెరటాలు అధికంగా పడడం వల్ల మా వేట అనేది చాలా రద్దు అయిపోతుందండి. అలాగే ఇప్పుడు వారం రోజుల నుంచి వేటకి అక్కడికి వెళ్ళడం లేదండి. మాకు జీవనోపాధి గడడం చాలా కష్టంగా ఉంటుందండి. మత్స్యకారులు అదేంటంటే సందర్భం తెర అవుతుంది, పోర్టు లేదు. మరి తెప్పలు వెళ్ళాలంటే రాత్రి 2:30కి 3 గంటలకి వెళ్ళాలంటే ఈ తెరప్పుడు ఎలాగ ఉంటుంది, అంటే ఎలా పడి వెళ్తామో ఎలాగ ఉంటామో తెలియదు, ఏ రోజుకి ఏమవుతుందని తెలియదు. కానీ పోర్టు ఉంటేనే మాకు తెరకండగా ఉంటుంది కాబట్టి మాకు బిజినెస్ చేయడానికి ఇంకా బాగుంటుంది. మరి పోర్టు లేదు, ఏట్లేదు. దేవునంతల గ్రామం, వద్దరపూర్తుల మండలం. మా నాన్నగారు మత్స్యకారుడు అయి ఉండి ఎటువంటి అభివృద్ధి లేక ఇంటిని కూడా గడపలేక లాస్ట్కి చివరికి జబ్బై మూల పట్టేస్తున్నారు. నేను కూడా మత్స్యకారుని ఇప్పుడు. అయితే మన జిల్లా వరకు వస్తే మన దేశంలోనే వలసలకు బాగా పేరు పొందిన జిల్లా మన శ్రీకాకుళం జిల్లా. అది కాకుండా మన రాష్ట్రం విషయానికి వస్తే దేశంలో అత్యంత తీర ప్రాంతం పొడవున్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. దాంట్లో శ్రీకాకుళం జిల్లా అయితే జిల్లాల వారీగా తీసుకుంటే అత్యధిక పొడవైన తీర ప్రాంతం ఉన్న జిల్లా మన శ్రీకాకుళం జిల్లా. చూసుకుంటే జిల్లాలో ఒక జెట్టి కూడా ఇంతవరకు నిర్మాణం లేదు. మన తెలుగు రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇంతవరకు ఒక జెట్టి కూడా నిర్మాణం లేదు. మరి ఇలా జెట్టి ఒక్క నిర్మాణం లేనప్పుడు జనాలు ఇక్కడ ఎలా బతకగలరా? అందుకే ఇక్కడ ఉండే జనాలు 100% అందరూ వలసపోయి ముంబై, గుజరాత్ ఇందాట వెళ్ళి పనులు చేసుకుంటున్నారు. ఇక్కడ ఈ సముద్రం తీరంలో అతి ప్రమాదకరమైనటువంటిది జూన్, జూలై, ఆగస్టు. ఈ జూన్, జూలై, ఆగస్టులో వెళ్ళే మనిషి తిరిగి వస్తాడు కూడా నమ్మకం లేదు. ఆ భూమికి ఒడ్డు మీద కాలు తగిలిన దాకా అతి ప్రమాదకరమైన కూడుకున్నటువంటి వ్యవస్థ. అలాగే రెండోది వెళ్ళేటప్పటికి వచ్చేటప్పటికి అయినటువంటి దాని మీద మాకు దొరికే ఆదాయం కంసాగాము ఆ రోజుకి 5 దొరకవచ్చు, 100 దొరకవచ్చు, 200 దొరకవచ్చు, లేకపోతే కూరకి ఇంక లేకపోవచ్చు. దాని మీద కూడా సరే మాకు అంత ఇది లేదు, ఏం లేదు. ఇక్కడ చూస్తే ఉపాధులు కోల్పోతారు. ఇంకా అయినటువంటి జనాలు వలసపోవడము, దేశాలు పట్టేయడము, మరి అయినటువంటి సమస్యలకి నేను పోయినట్టుగా రకరకాలుగా అయినటువంటి బానిస అయిపోతారు ఉపాధి లేక. అలా చూసుకుంటే మాకు ఇక్కడ పోర్టు తయారవుతుంది. ఈ పోర్టు ద్వారాగా మాకు అయినటువంటి సమస్య వస్తుంది.